నేను కంగనాల శివరామరెడ్డిని మాట్లాడుతున్నానండి. నేను మణికొండలో బీజేపీ ఒక కార్యకర్తగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నార్సింగ్ నుంచి స్టార్ట్ అయ్యి మణికొండ మీదుగా వారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు వస్తున్నారు. మర్రి చెట్టు దగ్గర దాదాపు సుమారు 400 నుంచి 500 బైకులు అందరూ రెడీగా ఉన్నారు జెండాలు కట్టుకొని. దీన్ని మేము 7 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. 7 నుంచి ఇప్పుడు దాదాపు ఒక గంట వెయిట్ చేసినాము. చాలా పెద్ద ఎత్తున అంటే ఇది విజయోత్సవ ర్యాలీ లెక్కనే ఉంది. దీన్ని ముంగట తీసుకుపోయి 10 గంటలకు మర్రి చెట్టు దగ్గర సభ ఉంది. ఆ సభ విజయవంతం చేయడానికి మేము అందరము కంకణం కట్టుకొని ఇక్కడ ఉన్నాం. Namaste everyone, this is Shravanti Reddy. I am part of BJP Mahila Morcha. We are gathered here to welcome our candidate Vishweshwar Reddy Garu, and we are gathered almost more than 250 people are around here with bikes, and we are going to take this rally to the circle actually. So they have already started and we have been waiting for them for more than 1.5 hours here, and we are eagerly waiting to take this rally, and it's going to be a very grand success. Thank you everyone. అందరికీ నమస్తే అండి. నేను మణికొండ మహిళా ప్రెసిడెంట్. ఈరోజు మా చేవెళ్ళే అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు బండ్లగూడ నుండి వస్తున్నారు. ఇక్కడ మేము మణికొండ నుండి దరిదాపుగా ఒక 300 బైకులతోటి బైక్ ర్యాలీతోటి ఈ మణికొండ మర్రి చెట్టు సర్కిల్ దగ్గర గ్యాదర్ అయ్యి అందరం అక్కడ పెద్ద ఎత్తున అందరం గ్యాదర్ అయ్యి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు తన స్పీచ్ని వినిపిస్తారు. ఏమండి, ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, బైక్స్ ఉన్నాయి, జెండాలు కట్టుకొని ఉన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? నిజానికి ఇక్కడ రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ మాతాకి జై. ఈ బీజేపీ పార్టీ అనేది మోదీ గారికి సంఘీభావం తెలపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సో ఇక్కడ నినాదం ఏంటి అంటే కొండ మన అండ, చెవెల గడ్డ మనది. ఇక్కడ జెండా బాతబోతున్నాం, దాంట్లో ఏ డౌట్ లేదు. సో మేమందరం ఇక్కడ వెయిట్ చేయడం అనేది ఒక అద్భుతమైన ఒక టైమింగ్ ఇది. సో బీజేపీకి మనం టైం ఇవ్వడం అనేది మనం ఏదో జర్మలు చేసుకున్న ఇది ఒక మంచి గడి అని నేను అనుకుంటున్నాను. సో బీజేపీ అనేది ఎలాంటిది అంటే మనకు భరోసా, బాధ్యత ఇవన్నీ కల్పించే ఒక పార్టీ. దానికోసం మనము ఎన్ని జన్మల నుంచి చేసుకున్న ఒక అదృష్టం, దానికోసం పనిచేయడము అనేది అంత ఉత్సాహం ఇస్తుంది, ఉల్లాసంగా. నిజానికి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు రావడము, ఇక్కడ క్యాంపెయిన్ చేయడం, ఇన్ కేస్ మోర్ దెన్ ఆయన రాకపోయినప్పటికి కూడా అఖండ విజయంతో ఆయన గెలవడం అనేది ఇది ఫిక్స్ అయిపోయిన ఒక ఎంపిక టికెట్. మేము మోదీ గారికిను, మోదీ గారి నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికిను మా బలము మేము ఏంటి ఏమని నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. జై హింద్. రాజేష్ గారు నా మిత్రుడు అండ్ మణికొండలో ఒక మంచి బీజేపీ కార్యకర్త అని నేను నమ్ముతాను. తన సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈరోజు మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారి బైక్ ర్యాలీ మణికొండ నుంచి నార్సింగ్ మీదుగా మణికొండ అనుకున్నాము. అన్నగారు 7:30కు వస్తా అని చెప్పారు. నార్సింగ్లో ఉన్నారు, ఆయన వచ్చాక స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. మా అధ్యక్షులు బీరప్ప గారు ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి 2 మాటలు చెప్తారు. చెప్పండి బీరప్ప గారు, ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈరోజు రాజనగర్ అసెంబ్లీ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీకి చెవెల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి ఇక్కడ మణికొండ మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు అందరూ, మహిళా కార్యకర్తలు అందరూ, సానుభూతిపరులు, బీజేపీ సానుభూతిపరులు ఆయన స్వాగతం పలకడానికి బైక్ ర్యాలీతో ఇక్కడ మణికొండ మున్సిపాలిటీలో అక్కడ కారణం మీటింగ్తో సభ ముగిస్తాం. ర్యాలీ నడుస్తుంది. ఏం ర్యాలీ? కొండ విశ్వేశ్వరరెడ్డి అనేది పార్లమెంటు ఎలక్షన్స్ ర్యాలీ అనేది ఇప్పుడు బైక్ ర్యాలీ ఉన్నది. మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వస్తున్నారు ఇప్పుడు. ఇది మణికొండ పురపాలక సంఘం నుంచి మన భారతీయ జనతా పార్టీ భారీగా బైక్ ర్యాలీ చేయబోతున్నాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అల్కాపూర్ నుంచి
అండ్ చింతచెట్టు సర్కిల్ నుంచి మనం మర్రి చెట్టు సర్కిల్కి వెళ్ళి అక్కడ మన కార్నర్ మీటింగ్ జరపబడను గ్రాండ్గా. ఆయన వస్తున్న సందర్భంలో మేము గ్రాండ్గా సంతోషంగా అందరం వచ్చాము. అది కొండ విశ్వేశ్వర రెడ్డి గారు వస్తున్నారు. ఇక్కడ అల్కాపూరు, మెక్నంపూరు, మణికొండ బైక్ ర్యాలీ ఉంది. ఒక 1000 మంది బైక్ ర్యాలీ జరుగుతున్నది ఇక్కడ. చాలా సక్సెస్ఫుల్గా అందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రచారంగా బైక్ ర్యాలీ మన మన్కొండ భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద ఎత్తున 1000 మందితో బైక్ ర్యాలీ కార్యక్రమం అంగరంగంగా జోరుగా హుషారుగా కార్యకర్తల ఉత్సాహంతో విజయవంతంగా జరగబోతుంది. ఈరోజు దేశం మొత్తం యువత నరేంద్ర మోడీ వైపు చూస్తున్నది. ఖచ్చితంగా దేశంలో బీజేపీ గవర్నమెంట్ 2024లో ఫామ్ చేయబోతుంది. ఎందుకంటే ఉచిత రేషన్ మన మోడీ గారు ఇస్తున్నారు. అలాగే మన కరోనా టైంలో వ్యాక్సిన్ తయారు చేసి 130 కోట్ల పబ్లిక్కు 2 డోసులు అందించడం జరిగింది. అలాగే విమానాశ్రయాలు, ఐటీ, రోడ్లు, ఇవన్నీ మెడికల్ కాలేజీలు, టనల్స్ ఇవన్నీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతదేశం. చెవిల పార్లమెంట్లో కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నాం.